బ్యాక్ టు న్యూస్. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. వైఎస్ఆర్ ఆశయాల సాధనలో భాగంగా ఆ ప్రాజెక్టును మళ్లీ టేకప్ చేస్తామన్నారు. హైదరాబాద్ లో నిర్వహించిన వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ ఈ కామెంట్ చేశారు. ఆనాడి రైతాంగాన్ని ఆదుకోవడానికి వైఎస్ఆర్ గారు ఏదైతే తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు కట్టి చివరి ఆయకట్టు తాండూరు వరకు రంగారెడ్డి జిల్లా వరకు తరలించాలని చేసిన ఒక గొప్ప ప్రణాళిక గతంలో నిర్లక్ష్యానికి లోనైంది. ఈనాడు ఈ వేదిక మీద నుంచి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కొనసాగించే ప్రభుత్వంగా నేను మాట ఇవ్వదలుచుకున్న తుమ్మిడిహెట్టి దగ్గర మళ్ళీ ప్రాజెక్టును కడతాం. రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ళ, వికారాబాద్, పరిగి, తాండూరు, కొడంగల్ కొంత ప్రాంతానికి గోదావరి జలాలను తరలించడం ద్వారా రాజశేఖర రెడ్డి గారి రైతాంగానికి చేయదలుచుకున్న మేలు కొనసాగించాలని ఈరోజు గోదావరి జలాల మీద ప్రాజెక్టును కడతామని చెప్పి నేను వేదిక మీద నుంచి మీ అందరికీ మనవి చేస్తున్నా. 2007-8లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి వద్ద ప్రతిపాదించింది. దాని లక్ష్యం రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ జిల్లాలకు సాగునీటిని అందించడం. ఈ ప్రాజెక్టును పునరుద్ధరించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ తన పాత వాగ్దానాలను నెరవేర్చే ప్రయత్నంగా రేవంత్ రెడ్డి ఈ ప్రకటన చేశారు. తుమ్మిడిహెట్టి ప్రకటన రాజకీయంగా కూడా కీలకమైంది. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు వంటి ప్రాజెక్టులలో లోపాలను ఎత్తి చూపుతోంది. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును పునరుద్ధరించడం ద్వారా గత ప్రభుత్వం విస్మరించిన ప్రాజెక్టులను తాము పూర్తి చేస్తామని చెప్పి ప్రజలలో విశ్వాసాన్ని పొందే ప్రయత్నంగా చెబుతున్నారు. తుమ్మిడిహెట్టి వద్ద గోదావరి జలాలు అందుబాటులో ఉన్నాయని కేంద్రం గతంలో చెప్పినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. ఇటు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు గతంలో ప్రతిపాదించినప్పుడు అది సాంకేతికంగా సాధ్యమని అధ్యయనాలు సూచించాయి. అయితే ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి సాంకేతిక నిపుణులు, ఇంజనీరింగ్ ప్రణాళికలతో పాటు ఖచ్చితమైన డిజైన్ అవసరం. గతంలో ఈ ప్రాజెక్టును మేడిగిడ్డకు మార్చడం వల్ల ఖర్చులు పెరిగాయని, అవినీతి జరిగిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.